అందుబాటులో వచ్చిన టెక్నాలజీ అద్భుతాలను ఆవిష్కరిస్తుంది. నగరాలు, మహానగరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో నేర పరిశోధనలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన పెరగడంతో ఓ సామాన్య మహిళా రైతు తన వ్యవసాయ పొలం వద్ద సీసీ కెమెరా ఏర్పాటు చేయడంతో గ్రామీణాల్లో చర్చనీయాంశమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో పంట పొలాల వద్ద ఏర్పాటు చేసిన మోటార్లు మాయమవుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కాలంలో మోటార్లు వరుస దొంగతనాలు, పండించిన పంటలకు నిప్పు అంటించడం వంటి దుశ్చర్యలకు రైతులు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. తమ పొలాల వద్ద ఉన్నటువంటి మోటార్లను, వ్యవసాయ సామగ్రిని, పండించిన పంటలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలిస్తుండడంతో అనేక మంది రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం అశ్వాపురం మండలంలోని పడిదం వరలక్ష్మి అనే మహిళా రైతు తన పంట పొలం వద్ద ఉన్నటువంటి బోరుబావి మోటార్ సహాయంతో పండించిన పంటను దొంగలు అపహరించారు. దీంతో పోలీసులు ఆశ్రయించి తమకు న్యాయం జరగలేదని, తన భర్త చనిపోయిన తర్వాత ఒంటరిగానే కుటుంబాన్ని పోషించుకుంటున్నారని బాధిత మహిళ తెలిపారు. తనకు సహాయం చేసిన వారు ఎవరూ లేకపోవడంతో తన సొంత అన్న వద్ద 10,000 రూపాయలు అప్పుగా తీసుకొచ్చి తన పొలంలో సోలార్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీంతో పొలం వద్ద నిరంతర నిఘా ఏర్పాటు చేశానని సామాన్య మహిళ ఆలోచన గ్రామాల్లో చర్చనీయాంశమైంది. గ్రామంలో రైతులు కూడా తమ పంట పొలాల్లో ఎలాంటి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నారు. చాలామంది రైతులు పంట పొలాల వద్ద సీసీ కెమెరాలు అమర్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇది ఎందుకు పెట్టిరంటే, నా కరెంట్ మోటార్ పోయింది, నీళ్ళ డ్రమ్ము పోయింది, నేను పండించిన పంట క్యాబేజ్ గడ్డలు, టమాటీలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తెంపకపోయారు దొంగలు. అందుకోసం నాకు సహకరించుకోవాలని నేను అప్పు తెచ్చి పెట్టుకున్నా. ఇక మా అన్నయ్య 10,000 తెచ్చి అప్పు పెట్టించిండు. అది ఒంటరి మహిళను, ఒంటరి దాన్ని. ఇప్పుడు 3 సంవత్సరాల బట్టి ఈ తోట వేసుకున్న కాంచి ఇక నన్ను ఇబ్బందులు ఇంతే. ఈ రోడ్డు అమ్మటి ఎందుకు ఇట్లానే, మరి దేని వలన ఆ దొంగల భయానికి నేను ఇది చేసుకున్నా. నాకు తెలియదండి, చాలా మంది మోటార్లు పోయినాయి, వాళ్ళందరికీ నాది పోయినాకనే వాళ్ళకి పోయినాయండి. ఫస్ట్ నా మోటార్ పోయినాక 6 మోటార్లు పోయినాయి. పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టొచ్చినాం. పోయి నా మోటార్లు పోయినాక 6 పోయినాయి. పోయినాక పోలీసు వాళ్ళు కూడా 2 సార్లు వచ్చి తిరిగి చూసి ఎంక్వైరీ చేసుకొని పోయారు. నా పొలం కాడికి వచ్చి ఏ జాడ తెలవలేదు, ఏం చెప్పలే పోలీసు వాళ్ళు. నాకేం న్యాయం జరగలేదు. మరి ఒంటరి దాన్ని, పేదదాన్ని, ఈ భూమి నా సొంతం కాబట్టి ఈ భూమిలో బతకాలి అన్న పోరాటంతో ఒకని కిందికి కూలికి ఎందుకు పోవాలని ఇట్లా బతుకుతాను నేను.